రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ అన్నమాట. హిందువుల కోసం ఒక సంస్థ ఉంటే గనక దాన్ని మేము ఉగ్రవాద సంస్థ అంటాం. ముస్లింలకు క్రిస్టియన్లకు సంబంధించి మేము ముట్టుకోం. వాళ్ళ భావాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భావజాలాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు మాత్రమే మాకు కావాలి గాని హిందువులు మాకు అవసరం లేదు అని తల్లి కొడుకు. ఆర్ఎస్ఎస్ ను రాహుల్ గాంధీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించి బ్యాన్ చేస్తున్నారంట. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారంట. అమ్మా చెల్లి తల్లి విజయలక్ష్మి గారు, రాహుల్ గాంధీ గారు కాదు, 1948 జనవరిలో మహాత్మా గాంధీ జాతిపితను హత్య చేసిన తర్వాత నాథూరామ్ గాడ్సేకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉంది అంటూ ఆర్ఎస్ఎస్ వ్యక్తే నాథూరామ్ గాడ్సే అని అతని హంతకులుగా గుర్తిస్తూ 1948 ఫిబ్రవరిన ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు అప్పటి ప్రభుత్వం ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మినిస్టర్ గా ఉంటూ ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయడమే కాకుండా 3 కండిషన్లు పెట్టారు. ఏ కండిషన్లో తెలుసా తల్లి? రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి, నెంబర్ 1. నెంబర్ 2, జాతీయ జెండాకు మీరు గౌరవించాలి. 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని మీరు అంగీకరించి తీరాల్సిందే అంటూ ఇంకోటి 3వది, ఆర్ఎస్ఎస్ ఒక కల్చరల్ సంస్థగా ఉండాలి తప్ప రాజకీయాలకి ఎప్పటికీ రాకూడదనే 3 కండిషన్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఏది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గౌరవ మాన్యనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కేవలం 1300 కోట్లు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఖర్చు పెట్టి నర్మదా నది తీరాన ఏర్పాటు చేశారే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని. ఆ స్వయాన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే సంతకం చేసి ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు 1948 ఫిబ్రవరిలో. విజయలక్ష్మి గారు, రాజీవ్ గాంధీ గారంట తల్లి కొడుకులంట ఇద్దరు హిందువులు వదిలిపెట్టేశారంట. ముస్లింలు క్రిస్టియన్ల మనోభావాలు కావాలంట, వాళ్ళ సంస్థది కావాలంట, వందే మాత్రం ఏంటంటే అంటే సీసం పోసినట్టు ఉందంట అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారంట. అంటే నువ్వు పక్క నుండి ఓపెన్ స్టేట్మెంట్ తీసుకున్నావా లేదా? ఇంకోటి, 144 కోట్ల భారతదేశ జనాభాలో 100 కోట్ల పైచిలుకు హిందువులు ఉంటారు. సరే, ఒక 40 కోట్లలో ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, ఇతరులు ఉంటారు. మరి 100 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి హిందువులను, హిందూ సమాజాన్ని వదిలిపెట్టి రాహుల్ గాంధీ ఆ 35 కోట్లు 40 కోట్లు తీసుకొని ఏం పీకుతాడమ్మా? చిన్న లాజిక్ విజయలక్ష్మి గారు. ఊరికే స్క్రిప్ట్ చదవడమే కాదు, వాస్తవ చరిత్ర తెలుసుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాగితం వచ్చింది, కాగితం కింద పేమెంట్ వచ్చిందంటే ఎట్లా? గాని హిందువులు మాకు అవసరం లేదు అని తల్లి కొడుకు ఇద్దరు ఓపెన్ గా చెప్పేశారు. సరిగ్గా 2 రోజుల వ్యవధిలోనే ఈ దేశానికి వాళ్ళ ముసుగులు. హిందువుల మాటన దేశ ప్రజలను విడదీయాలన్న మీ ఆత్రం, మీ ఉత్సాహం, మీ పైత్యం, మీ అది, మీ ఇది నెరవేరదు విజయలక్ష్మి గారు. భారత్ ఎప్పుడు విడిపోదు.